ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఐఆర్ఎఫ్సి, హెచ్ఏఎల్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఎల్ఐసి, బజాజ్ ఫైనాన్స్, జిందాల్ స్టీల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే ప్రసాద్ గారు, ముందుగా మీరు చెప్పండి సార్, 2024 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 25 వరకు జరిగిన 15 నెలల కాలంలో నిఫ్టీ అదే స్థాయిలో ఉన్నట్లు కనపడుతున్నా ఎంతో మంది ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియో లాస్ లో ఉందని బాధపడుతున్నారు. మరి దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు సార్? అది చెప్పిన మాట 100% కరెక్ట్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే మనం సెప్టెంబర్ 2024 అంటే దాదాపుగా ఆల్ టైమ్ పీక్ టచ్ అయింది. ఆ టైంలో మనకి మార్కెట్ లో ఉన్న ఇండెక్స్ అంటే నిఫ్టీ ఇండెక్స్ ఏమో యాక్చువల్ గా 26,277 ఆ రేంజ్ దాదాపు వెళ్ళిపోతే, అదే సమయంలో గిఫ్ట్ నిఫ్టీ అంటాం, అంటే విదేశీయులకు అందుబాటులో ఉంచేటువంటి నిఫ్టీ మార్కెట్ లో చూస్తే మాత్రం ఆ రోజు దాదాపుగా 26,354 క్లోజ్ అయిపోయింది. ఇప్పుడే నా స్క్రీన్ లో డేటా చూస్తే మీకు అర్థమవుతుంది. 27 సెప్టెంబర్ 24 క్లోజింగ్ ప్రైస్ వచ్చి 26,354 అయితే ఇప్పటికి అంటే ఇవాళ కాకుండా మొన్నటి వరకు 24 డిసెంబర్ వరకు చూస్తే అది దాదాపుగా 26,132 ఆ రేంజ్ లో కొద్దిగా ఇటుగా జరుగుతుంది. అంటే అర్థం ఏంటి, పెరకపోగా కొద్దిగా తగ్గింది. ఇప్పుడు అందరూ అనుకుంటారు ఇండెక్స్ అలాగే ఉంది కదా, ఎందుకు వీళ్ళంతా గొడవ చేస్తున్నారు, షేర్ తగ్గినాయని. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇండెక్స్ వేరు, మన పోర్ట్ఫోలియోలు వేరు. మన పోర్ట్ఫోలియోలో ఉండే ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే ఎన్ని షేర్లు తగ్గుతాయో ఎన్ని షేర్లు పెరుగుతాయో అనేది మనం కొనుక్కునే దాన్ని బట్టి ఉంటుంది. మన ఇన్వెస్టర్స్ లో అత్యధిక శాతం దాదాపుగా మాక్సిమం పీపుల్ ఇప్పుడు కూడా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ షేర్స్ కొనుక్కుంటా ఉంటారు, కానీ మిగతా ఎక్కువ షేర్లు కొనరు. నేను ఏం చేశానంటే ఇదే సమయంలో అంటే సెప్టెంబర్ 24 నుంచి ఇప్పటి వరకు చూస్తే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఉంటుంది. ఆ ఇండెక్స్ లో ఉన్న షేర్స్ అన్నింటినీ కూడా తీసుకుని ఎన్ని సెక్టర్లు పెరిగాయో ఎన్ని సెక్టర్లు తగ్గాయో చూపించమని అడిగితే చాలా అన్యాయంగా 26 ఇండస్ట్రీలు స్టాక్ కాదు, 26 ఇండస్ట్రీల షేర్లు ఈ సమయంలో 10% కన్నా ఎక్కువ తగ్గిపోయాయి. సరే, అయినా ఇండెక్స్ అలాగే ఉంది కదా, ఎన్ని పెరిగాయా అని చూస్తే కేవలం 8 ఇండస్ట్రీస్ మాత్రమే పెరిగాయి. అంటే 26, 3 రెట్లు పెరిగినాయేమో 8, తగ్గినాయేమో 3 రెట్ల కన్నా ఎక్కువ 26 ఇండస్ట్రీస్ తగ్గాయి. అంటే మీకు నాకు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ షేర్లు కొనుక్కుంటే లాభం రావడం అనేది దాదాపుగా మితిమీరిన ఆశ పొందే సమానం. కాబట్టి మన ఎవరికీ సాధ్యం కాదు. మీరు ఎవరికైనా లాభం వచ్చింటే మీరు అదృష్టవంతం తప్పితే అందులో మాత్రం భయపడవలసింది, ఇంకో ఆలోచన చేయవలసిన అవసరం లేదు. అలాగే స్మాల్ క్యాప్ కన్నా కొద్దిగా ధైర్యం చేస్తే మిడ్ క్యాప్ కొంటారు. మిడ్ క్యాప్ కంపెనీలు కూడా నేను ఏం చేశానంటే ఇలాగే 2 డేట్ల మధ్యన ఉన్నటువంటి పీరియడ్ లో ఎన్ని సెక్టర్లు పెరిగాయని చూస్తే మిడ్ క్యాప్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీల్లో 19 ఇండస్ట్రీస్ ఏమో 10% కన్నా పడిపోయాయి. మిడ్ క్యాప్ లో కొద్దిగా ఇండస్ట్రీస్ నెంబర్ తక్కువ ఉంటుంది. అలాగే ఎన్ని పెరిగాయని చూస్తేనేమో మళ్ళీ కేవలం 8 పెరిగాయి. అంటే మిడ్ క్యాప్ లోనేమో దాదాపుగా 2.5 times తగ్గిపోయి స్మాల్ క్యాప్ లోనేమో more than 3 times తగ్గిపోతే పెరిగిన వాటితో పోలిస్తే మనకి లాభం రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి, రావు. అందువల్ల ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మనం దాదాపుగా 6 months 1 year నుంచి కూడా చెప్తూ వస్తున్నది, ప్రతిసారి పాట పాడుతున్నాం. వీలైనంత వరకు లార్జ్ క్యాప్ వైపు మొగ్గు చూపిస్తే, అంటే మీరు షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసుకుంటారంటే లార్జ్ క్యాప్ లో ఉన్న అవకాశాలు బహుశా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఉండవన్నాం. అందువల్ల అందరూ బాధపడుతున్న దానిలో వాస్తవం ఉంది. అది భయపడాలంటే భయపడకపోయినా జాగ్రత్త పడక తప్పదు. కనీసం ఇప్పటికన్నా జాగ్రత్త పడి మీ పోర్ట్ఫోలియో గురించి ఒక్కసారి అనలైజ్ చేయించుకుంటే మంచిదని నా ఉద్దేశం. రైట్ సార్. అలాగే ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. బీరంగూడ నుంచి సాయి కృష్ణ గారు కాల్ చేశారు. సాయి కృష్ణ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ లో హిందుస్థాన్ జింక్ తీసుకోవచ్చా, అలాగే టిటాగర్ సిస్టమ్స్, రైల్ సిస్టమ్స్ తీసుకోవచ్చా అని? హిందుస్థాన్ జింక్ అన్నారండి. హిందుస్థాన్ జింక్ తీసుకోవాలంటే ఫస్ట్ మెటల్స్ లో ఉందండి. మెటల్స్ లో ఉన్న కంపెనీ ఎప్పుడైనా కొనుక్కోవాలి అంటే జెస్టేషన్ పీరియడ్ కానీ కొద్దిగా ఎప్పుడు కూడా అంటే స్తబ్దత ఉంటుంది. సడన్ గా పెరగడం, సడన్ గా తగ్గడం పెరిగినా కానీ లాంగ్ రన్ లో చూస్తే మాత్రం ఒకసారి ర్యాలీ వస్తే నెమ్మదిగా పెరిగి ఎక్కువ రోజులు అక్కడ ఉంటాం. వాళ్ళ తర్వాత తగ్గేటప్పుడు మాత్రం చాలా ఫాస్ట్ గా తగ్గుతాయి. ఎందుకంటే జింక్ అనేది
లేదా కాపర్ అనేది, నికెల్ అనేది, సిల్వర్, బంగారం ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ గా అవకాశం ఉండేటువంటి కమోడిటీస్. వాటిల్లో ఉండేటువంటి ఫ్యాక్టర్స్ అని ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. హిందుస్థాన్ జింక్ చూస్తే నా లెక్క ప్రకారం ఇందులో ఇప్పుడు అనిల్ అగర్వాల్ సంబంధించిన కంపెనీ లాగా ఉంటుంది. ఇందులో 61%, దాదాపుగా 62% ఆఫ్ ద కంపెనీస్ చూస్తే ప్రమోటర్స్ దగ్గర ఉంటే అందులో 90% ప్లెడ్జ్ చేశారు. ఇక్కడ మీరు అనుకోవచ్చు ప్లెడ్జ్ చేస్తే మనకు మంచిదా కాదా అంటే, మనకున్న ఆస్తిని మనం ప్లెడ్జ్ చేయవలసిన పరిస్థితి మనకు వచ్చిందంటే మన బిజినెస్ లో లోటుపాట్లైనా ఉండాలి, లేకపోతే విపరీతమైన ఎక్స్పాన్షన్ అయినా ఉండాలి. ఆ విపరీతమైన ఎక్స్పాన్షన్ కనుక ఉన్నట్లయితే మనకి డిప్రిసియేషన్ లో కనపడుతున్న నెంబర్ లో డిప్రిసియేషన్ ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న డేటా మీరే చూస్తే డిప్రిసియేషన్ ఏమీ పెరగల. దాదాపుగా 3,500 కోట్లు ఉండే డిప్రిసియేషన్ ఇప్పుడు కూడా 3,700 కోట్లే ఉంది. కేవలం 3,700 కోర్సే పెరిగింది. కాబట్టి బ్రహ్మాండమైన ఎక్స్పాన్షన్ లేదు. లేకపోయినా ప్రమోటర్ స్ట్రెస్ అవుతున్నట్టు అర్థం ఏంటి, కొద్దిగా గొప్ప ఇబ్బందులు ఉండొచ్చు. అందువల్ల ఈ కంపెనీ కొనుక్కోవడానికి నా లెక్క ప్రకారం సూటబుల్ కాదు. 2 కారణాల వల్ల. ఒకటి, వెరీ హై ప్రెడిక్టెడ్ షేర్స్ ఉంటాం ఒకటి. రెండవది కనుక చూస్తే 638 ఇప్పుడు మార్కెట్ లో ప్రైస్ ఉంటే దాని ఫెయిర్ వాల్యూ ఎంత అండి, 736, అంటే 15% గ్యాప్ ఉంది. రిటైల్ ఇన్వెస్టర్స్ అయిన మీరు నేను ఎప్పుడైనా సరే ఇలాంటి కంపెనీలు కొనుక్కోవాలనుకుంటే లార్జ్ క్యాప్, అందులో డౌట్ ఏం లేదు, కనీసం 30% గ్యాప్ ఉండేట్టుగా చూసుకోవాలి. అది లేదు కాబట్టి ప్రస్తుతానికి అంత సూటబుల్ కాదని నాకు అనిపిస్తుంది. రాజేంద్ర గారు రెండో కంపెనీ కవర్ చేస్తే బాగుంటుంది. టిటగ్రాఫ్ గురించి అడిగారండి. సో ఈ స్టాక్ రైల్వేకి సంబంధించిన నేమ్. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మనం చూసాం రైల్వే స్టాక్స్ అన్ని కూడా చాలా ర్యాలీ రావటం చూసాం. బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లైక్ ఆర్బిఎన్ఎల్ ఇవన్నీ కూడా బిలో 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో ఇది అప్పర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉంది, విచ్ ఇస్ 973. కరెంట్ ప్రైస్ అరౌండ్ 883 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ ఒక 80-90 రూపీస్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. బట్ స్టిల్ మనం గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 6 సెషన్స్ లోనే ఆల్మోస్ట్ 760 నుంచి 880 దాకా రావటం చూసాం. సో అలాంటప్పుడు కొద్ది రిట్రేస్మెంట్ ఆర్ సైడ్ వేస్ కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మేబీ ఈ స్టాక్ 830 ఆర్ 820 మధ్యలో ఒక గుడ్ ఎంట్రీ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. రైట్ సార్. అలాగే మరో కాలర్ ఉన్నా సార్, కాల్ తీసుకుందాం. సుధాకర్ గారు అనంతపురం నుంచి కాల్ చేశారు. సుధాకర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. అడగండి సార్. ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు, అడగండి. మేడం ఒకటి వచ్చేసి HUL 810 లో బై చేస్తాను మేడం, ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? నెక్స్ట్ ఇంకోటి షేర్ ఇండియా ప్రెసెంట్ రేట్ లో బై చేయొచ్చా? షేర్ ఇండియా ఒకటి అర్థమైంది సార్, ఫస్ట్ అర్థం కాలేదు. సుధాకర్ గారు ఒకసారి ఫస్ట్ స్టాక్ నేమ్ చెప్పరా? HBL ఇంజనీరింగ్ 810 లో బై చేశాను మేడం, ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? HBL ఇంజన్ చెప్పడం పర్లేదు. సో ఈ స్టాక్ ప్రాబ్లీ ఒక బేస్ అయితే ఫార్మ్ అయినట్టు కనిపిస్తుంది చార్ట్స్ లో. ఎందుకంటే లాస్ట్ మంత్ ఇది 1122 దాకా వెళ్ళటం చూసాం, 760 దాకా రావటం చూసాం. మీ ఎంట్రీ పాయింట్ ఈస్ గుడ్ అండి. 830 లో మీరు కొన్నారు, 887 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఇందాక అన్నట్టు లాట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ రైల్వే నేమ్స్ లాస్ట్ 5 సెషన్స్ లో బాగా పెరిగాయి. ఈ స్టాక్ కూడా పెరిగింది. సో 2 things అండి, మీరు ట్రేడింగ్ బెట్ కింద తీసుకొని ఉంటే కనుక డెఫినెట్లీ పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేయాలి. ఎందుకంటే 902 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది అండ్ సపోర్ట్ పాయింట్ 851 దగ్గర ఉంటుంది. సో పార్షియల్ ప్రాఫిట్ అంటే 50% మీరు ఇక్కడ బుక్ చేయాలి. అండ్ బ్యాలెన్స్ కూడా 850 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అనేది పెట్టాలి. ఎందుకంటే ట్రేడింగ్ కోసం తీసుకుంటే ప్రొటెక్టివ్ స్టాప్ అంటాం. అండ్ 902, 904 మధ్యలో ఐ థింక్ HBL ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. అదే ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే కనుక ఐ థింక్ 753 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, అది స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ ఈవెన్చువలీ ఐ థింక్ 960 to 1020 వరకు మేబీ 1-2 quarters వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ యువర్ ఆప్షన్ అండి. ఒకవేళ ట్రేడింగ్ అయితే డెఫినెట్లీ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, వెంకట రంగారెడ్డి గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు. వెంకట రంగారెడ్డి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేము బటర్ఫ్లై ఒకటి అవధ షుగర్ సింపనీ 40% లాస్ లో ఉన్నాం సార్. అది హోల్డ్ చేయాలా సెల్ చేయాలి? ఏమేమి కంపెనీ? సింఫనీ ఒకటి, బటర్ఫ్లై సార్. బటర్ఫ్లై ఓకే. ఈ రెండు కూడా మీరు కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో కొన్నారండి. ఈ 2 కంపెనీలు కూడా యాక్చువల్గా అయితే ఇండస్ట్రీ మంచిది, ప్రస్తుతం ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి. కాకపోతే మనం గమనించాల్సిన ఎప్పుడు కూడా ఈ కంపెనీలు మార్కెట్ క్యాప్ చూస్తే 5,800 కోట్లు. ఇవాళ ఇంతకు ముందే నేను చెప్పడం జరిగింది, ఈ సమయంలో స్మాల్ మిడ్ క్యాప్ లో ఉండటం అంటే కాలుతున్న బొగ్గును చేత్తో పట్టుకుని వీలైనంత వరకు చేత్తో పట్టు కూర్చుందాం అనుకోవడం, ఆశపట్టం లాగా అనమాట. అది మన చేతులే కాలుతుంటాయి కాబట్టి లాభాలు వచ్చే అవకాశాలు తక్కువ. అలా అని అన్ని అలా అని కాదు, అలా లార్జ్ క్యాప్ కాకుండా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కొనాలంటే మీరు బ్రహ్మాండమైన అనాలిసిస్ చేసి ఉండాలి. ఆ కంపెనీ పనితీరు బ్రహ్మాండంగా ఉండాలి.
దాని ఫెయిర్ వాల్యూ కన్నా కనీసం 30% తక్కువలో ఉంటే అప్పుడు ధైర్యంగా పట్టుకుని ఇంకా కూర్చోవచ్చు, కానీ అదర్వైజ్ అటువంటి కంపెనీలో ఉండకూడదు. ఈ కంపెనీ చూస్తే మంచి కంపెనీ కాదా అంటే మంచి కంపెనీ కాదు అనడానికి ఏం లేదు. కాకపోతే ఒకసారి స్క్రీన్ మీద డేటా ప్రజెంట్ చేశాను, మీరే చూడండి. టర్న్ ఓవర్ చూస్తే 1100 కోట్లు ఉండే టర్న్ ఓవర్ సింఫనీది ఇప్పుడు 1037, అంటే తగ్గిపోయింది టర్న్ ఓవర్. మార్జిన్ చూస్తే దాదాపుగా 15-16% కూడా వచ్చింది ఇప్పుడు 2024 సెప్టెంబర్ లో. అది తగ్గుతా వచ్చి 12.83. నష్టం రావట్లా, కానీ లాభాలు పెంచుకోలేకపోతుంది, సేల్స్ పెంచుకోలేకపోతుంది. అటువంటి కంపెనీ మీకు నాకు ఎందుకండి? మన కంపెనీలో మన ఓనర్లో అయితే తప్పనిసరిగా కింద మీద పడతాం, కానీ ఇన్వెస్టర్లో మనకు అటువంటి గత్యంతరం లేకుండా ఉండకూడదు. బాగున్న కంపెనీ వైపు సిగ్గు లేకుండా ఆ కంపెనీకే వెళ్ళాలి, అందులోనే ఉండాలి. లేని కంపెనీ ఏమాత్రం మొహమాటమో బాధ లేకుండా అమ్మేయగలగాలి. నా లెక్క ప్రకారం ఇది ఉంచుకోవడం అనేది అంత పెద్ద లాభం వచ్చే అవకాశం లేదు. 845 అయితే ఫెయిర్ వాల్యూ 973. ఇమ్మీడియట్ గా ప్రోగ్రామ్ అవ్వగానే అమ్మమని చెప్పడం లేదు, కానీ ఖచ్చితంగా ఎప్పుడైనా సరే అవకాశం వస్తే అమ్ముకుని బయటపడాల్సిన కంపెనీ, కానీ ఉంచుకోవటం మాత్రం అంత కంపెనీ కాదండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. నెల్లూరు నుంచి కృష్ణారెడ్డి గారు కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్, నా దగ్గర ఇండో అకౌంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు 15% లాస్ లో ఉన్నాయి సార్. అవి అమ్ముకొని లారస్ లాభలో పెట్టుకోవచ్చా? రెండు అప్పుడు ఇండస్ట్రీకి సంబంధమే లేదు కదండి. మీరు ఇండో కౌంట్ అన్నది ఫార్మాస్యూటికల్ కంపెనీ, అందులో లారస్ లో వెళ్తున్నది, అది రెండు కొద్ది సమానం కాదు. ఇండో కౌంట్ ఏమో బుల్లి కంపెనీ, చిన్న కంపెనీ. అసలు ఆ కంపెనీ ఎందుకు కొన్నారో అర్థం కట్ట. మీరు లాస్ లో ఉన్నా కానీ ఆ కంపెనీ అసలు అనుకోవడానికి ఎలిజిబిలిటీ లేని కంపెనీ. అంత లాస్ వస్తుంటే కంపెనీ మనకెందుకండి చేత, ఫస్ట్ అమ్మేయండి. అందులో లారస్ కొనుక్కుంటారా అంటే లారస్ కొనుక్కోవడానికి సెపరేట్ గా కన్సిడర్ చేయాలి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏం కొనుక్కోవాలని అడిగితే బాగుంటుంది తప్పితే నా దగ్గర డబ్బులు ఉన్నాయి లారస్ కొనుక్కోమంటారంటే ఏం చెప్పగలం? మేము ఏం చెప్తాం? లారస్ మంచిదో కాదో చెప్తాం, కానీ ఆ మూలంగా మీరు మిస్ అయిపోయే ఛాన్స్ ఏంటంటే మీ డబ్బులకి ఈ రోజున్న అవకాశాల ప్రకారం బెస్ట్ కంపెనీ రాదు. మీరు కోరుకున్న కంపెనీ పర్వాలేదో కాదో తెలుస్తుంది. అందువల్ల ఆ కంపెనీ గురించి ఎక్కువ చెప్పడం ఉండేది మంచిది కాదు. కానీ లారస్ లాబొరేటరీస్ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి, మీకు అది నచ్చితే కొనుక్కోండి. ఎందుకంటే రీజనబుల్లీ మిడ్ క్యాప్, హయ్యర్ మిడ్ క్యాప్ కంపెనీ. మనకి తెలుగు వాళ్ళ కంపెనీ అయినా నాకేం ప్రేమ ఎక్స్ట్రా ఉండదు. 1186 రూపాయలు ఉంది, 590, 600 రూపాయలు చాలా మందికి కొనుక్కోమని చెప్పడం, కొనుక్కోవడం, ఇంకా హోల్డ్ చేయడం ఉంది. ఎందుకంటే 1222 ఇస్ ద ఫెయిర్ ప్రైస్. ఇప్పుడు మీకు ప్రశ్న ఏంటంటే 1186లో ఉంది, 1220 వస్తే అమ్మగలను అనుకుంటే కనుక మా ఆలోచన ప్రకారం కొనుక్కోవాలి. లేకపోతే మాత్రం దీనికన్నా మెరుగైన కంపెనీలు చాలా ఉంటాయి. కాబట్టి లారస్ కన్నా ఇంకా మంచి కంపెనీలు చాలా ఉంటాయి, అవి కొనుక్కోవడం మంచిది తప్పితే లారస్ అకార్డింగ్ టు మీ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ ద రైట్ ఫిట్ టు గో ఇంటూ దట్. రైట్ సార్. అలాగే రాజేంద్ర గారు మీరు చెప్పండి సార్, సోమవారం గ్యాప్ అప్ తో ప్రారంభమైన నిఫ్టీ లైఫ్ హైస్ ను దాటే ప్రయత్నంలో ఉన్నప్పటికీ తర్వాతి 2 సెషన్లో కూడా ఫాలో అప్ బయింగ్ అయితే కనిపించలేదు. మరి ఈ దశలో నిఫ్టీ బ్యాంక్ అండర్ పర్ఫామ్ అవుతోంది. స్పష్టమైన దిశలో కదలడానికి 2 సూచీలకు కీలక స్థాయిలు ఏవి అంటే ఏం చెప్తారు? అదేవిధంగా ఈ సమయంలో చార్ట్స్ ఏం సూచిస్తున్నాయంటే ఏం చెప్తారు? ఐ థింక్ మండే మీరు అన్నట్టు ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ అవుట్ అని చూసామండి. సో మనం అందరం అనుకుంది ఏంటంటే ట్యూస్డే వెనస్డే మళ్ళీ ఒక న్యూ హై. ఆఫ్ కోర్స్ దాని సిగ్నిఫికెన్స్ ఎక్కువ లేకపోయినా కూడా 26,325 క్రాస్ అవుతుంది అనుకున్నాం. బట్ సర్ప్రైజింగ్లీ 2 days కూడా మనకు ఒక డోజీ బార్స్ అనేది రావటం చూసినాం. సో ఇలాంటి బార్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక హైయర్ లెవెల్స్ లో మార్కెట్ రిజెక్ట్ చేస్తుంది, ఫ్రెష్ బయింగ్స్ అనేది క్లియర్ గా ఇండికేషన్ వస్తుంది. సో అలాంటిదే చూసాం. ప్లస్ ట్రంకేటెడ్ వీక్ ఇది. అండ్ వెనస్డే ఐ థింక్ మనకి చూస్తే కనుక సెన్సెక్స్ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. అండ్ వెరీ వెరీ థిన్ పార్టిసిపేషన్ ఉంది మార్కెట్ లో బికాస్ ఆఫ్ ఇయర్ ఎండ్ అండ్ ఆల్. సో అన్ని రీజన్స్ తోటి మార్కెట్ 26,236 క్రాస్ చేయలేకపోయింది నిఫ్టీ. బట్ 26,325 ఆల్ టైమ్ హై, అంటే 100 points అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై ఫిజిల్ అవుట్ అయిపోవటం చూసాం. ఏదైనప్పటికీ ఐ థింక్ 26,000 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో, బికాస్ అది 20-day మూవింగ్ యావరేజ్ కాబట్టి. అండ్ స్వింగ్ లో ఏదైతే ఉందో 25,726 అనేది ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ అండ్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈవెన్చువలీ రేంజ్ అనేది 25,700 నుంచి 26,300 మధ్యలోనే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో సెల్ చేయటం, లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో బై చేయటం చేసిన వాళ్ళకే ఐ థింక్ దెర్ ఇస్ గుడ్ మనీ టు బి మేడ్. ఆఫ్ కోర్స్ స్టాప్ లాసెస్ అనేది మనం కంపల్సరీగా పెట్టుకోవాలి. వెరస్ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ఐ థింక్ 60,100 ఏదైతే ఆల్ టైమ్ హై ఫామ్ అయిందో దాని దరిదాపుల్లో కూడా వెళ్ళటం చూడలేదు మనం. సో స్వింగ్ హైయే క్రాస్ చేయలేకపోతుంది, విచ్ ఈస్ 59,545. సో చాలా చాలా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. మెయిన్లీ 2-3 స్టాక్స్ మనకి నిఫ్టీ ఈ 200-300 పాయింట్స్ పెరగటం కాంట్రిబ్యూట్ చేశాయండి. వన్ ఈజ్ శ్రీరామ్ ఫైనాన్స్, చాలా చాలా అగ్రెసివ్ గా పెరగటం చూసాం. సెకండ్ వన్ ఈస్ కోల్ ఇండియా. ఆఫ్ కోర్స్ వాటి వెయిటేజ్ ఎక్కువ లేకపోయినా కూడా
వాటి మూవ్మెంట్స్ ని చూస్తే కనుక అవి నిఫ్టీకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశాయని చూసాం. సో ఇట్స్ ఆల్ అగైన్ స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టర్ రొటేషన్ చాలా చాలా స్విఫ్ట్ గా జరుగుతుంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూస్తే కనుక స్వింగ్ లో 58,700 అండ్ ప్రాబ్లీ స్వింగ్ హై 59,700, ఈ 1000 పాయింట్స్ లోనే కదలాడే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్, విజయవాడ నుంచి అంజలి గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. అంజలి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. రాజేంద్ర గారు అలాగే ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే ప్రసాద్ గారు, రాజేంద్ర గారు. రాజేంద్ర గారు, నేను కోఫోర్జ్ తీసుకోవాలనుకుంటున్నానండి. ఏ ప్రైస్ లో తీసుకుంటే బాగుంటది? అలాగే వాళ్ళు ఫండ్ రైజింగ్ వెళ్తున్నారు కదా, సో దాని వల్ల ఏమైనా ఇంతకు ముందులా పెరగడానికి ఏమైనా ఇంపాక్ట్ చేస్తుందా? అలాగే నౌకరీ నా దగ్గర 1344 లో ఉన్నాయండి, ఎక్కడ సెల్ చేసుకోవచ్చు? ఐ థింక్ కోఫోర్జ్ మీరు చెప్పిన ఫండ్ రైజింగ్ ఆల్రెడీ ప్రైజ్ ఇన్ అయినట్టే కనపడుతుందండి. ఎందుకంటే ఇది 8th డిసెంబర్ నుంచి కంటిన్యూస్లీ ఒక డౌన్ ట్రెండ్ అనేది ఎస్టాబ్లిష్ అవటం చూసాం. బికాస్ ఐటీ నేమ్స్ ఫ్రంట్ లైన్ అన్ని కూడా చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ ఇది ఒక రివర్సల్ ప్యాటర్న్ అనేది రావటం చూస్తున్నాం. సో ఎంట్రీ పాయింట్ ఎక్కడ అంటే కనుక ప్రాబ్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఎంట్రీ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే 1722 అనేది ప్రాబ్లీ 200 డే మూవింగ్ యావరేజ్. లాంగ్ టర్మ్ ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ కొనే ప్రయత్నం చేస్తారు కాబట్టి దిస్ ఈస్ వాట్ ఫస్ట్ ఎంట్రీ పాయింట్. అండ్ స్వింగ్ లో 1525 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో కోఫోర్జ్ అండ్ పర్సిస్టెంట్ ఐ థింక్ మిడ్ క్యాప్ ఐటీలో చాలా చాలా స్ట్రాంగ్ అండ్ న్యూయర్ హైస్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దిస్ ఎ బై. సిమిలర్లీ నౌకరీ మనకి చూస్తే కనుక ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతున్న నేమ్, బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది స్టిల్. సో 1388 క్రాస్ అవుతేనే దీనిలో స్ట్రెంత్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా 1440 అండ్ ప్రాబ్లీ 1490 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ప్రొవైడెడ్ 1388 పైన క్లోజ్ అయిన రోజు. సో దట్స్ వేర్ యూ షుడ్ ట్రై టు బుక్ ప్రాఫిట్స్ అంటే నౌకరీలో. రైట్ సార్, మరిన్ని స్టాక్స్ గురించి కూడా మాట్లాడదామండి. రాజేంద్ర గారు అలాగే ప్రసాద్ గారు, ఒక కాలర్ ఉన్నారండి, ముందుగా అయితే కాల్ తీసుకుందాము. కిషన్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు. కిషన్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి ప్రసాద్ గారు, రాజేందర్ గారు. లాభం కోసం స్టార్ సిమెంట్ ఏ రేట్ లో తీసుకోవాలి సార్? ఇంకొక సార్, ఐఆర్ఎఫ్సి నా దగ్గర 500 145 లో ఉన్నాయి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి? ఇంకేమన్నా ఆవరేజ్ చేసుకోవాలా సార్? ఫస్ట్ స్టార్ సిమెంట్ అడిగారండి. సిమెంట్ ఇండస్ట్రీస్ కి ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి, అందులో డౌట్ ఏం అక్కర్లేదు. కాకపోతే స్టార్ సిమెంట్ కి వచ్చేటప్పటికి 230 రూపీస్ ఇప్పుడు మార్కెట్ ఉంటే మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు. లాంగ్ టర్మ్ అంటే దాదాపుగా 1-2 years అయినా గ్యారంటీ ఉంటారనుకుంటే కనుక కొనుక్కోవచ్చు, అంటే కొనుక్కోవచ్చు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఇక్కడ దాని ఫెయిల్ వాల్యూ వచ్చేసి 285 అండి. అన్నిటికన్నా ముందు ఇందులో వాల్యూమ్ ఎక్కువ ఉండదు. అంటే మీరు కొనుక్కునేది ఒక 500, 1000, 2000 షేర్లు కొనుక్కుంటారంటే పెద్ద ఇబ్బంది లేదు. కానీ అదర్వైజ్ 1,40,000 కన్నా ఎక్కువ వాల్యూమ్ జరగదు. అంటే రోజుకి దాదాపుగా 2.5 కోట్లు 3 కోట్ల కన్నా ఎక్కువ వాల్యూమ్ లేని కంపెనీలో మనం డబ్బులు పెట్టాలి అంటే చిన్న అమౌంట్, దాదాపు 1,00,000 రూపాయలు 2 లక్షల వరకు పెడతారంటే పెట్టచ్చు. కానీ అందుకన్నా ఎక్కువ పెట్టుకోవాలంటే ఏమొస్తుందంటే అమ్మేటప్పుడు కొద్దిగా కష్టం రావచ్చు. అదర్వైజ్ కంపెనీ బాగాలేదంటే కంపెనీ ఇస్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ ఆల్ ఫ్రంట్స్, అన్ని రకాల బాగుంది. 2,800 crores లో ఉన్న టర్న్ ఓవర్ 3,500 కోట్లకు రావడం, మార్జిన్స్ కూడా మధ్యలో తగ్గినా కానీ అన్ని సిమెంట్ ఇండస్ట్రీ మొత్తానికి తగ్గినట్టుగానే దీనికి కూడా తగ్గింది. మళ్ళీ పుంజుకుని దాదాపు 8.63కి వచ్చింది. సో ఇట్ ఈస్ అనే ఇంప్రూవింగ్ పాత్. ఆ టైంలో ఉన్నప్పుడు మనం ఆలోచించాలి. కాకపోతే చెప్పాను కదా, మిడ్ క్యాప్ షేర్ లో వచ్చినంత ర్యాలీ కన్నా లార్జ్ క్యాప్ లో వచ్చే ర్యాలీ ఈ సమయంలో 1 year లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు. అన్లెస్ 5 years 6 years అంటే కొనుక్కోవచ్చు, కానీ 1 year 2 years అంటే దీనికన్నా కూడా లార్జ్ క్యాప్ షేర్స్ కొనుక్కుంటే మంచిదని నా ఉద్దేశం. రెండవ కంపెనీ బహుశా రాజేంద్ర గారు చెప్తాం. ఐఆర్ఎఫ్సి అడిగారండి మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చా అని. సో డెఫినెట్లీ పార్షియల్ ప్రాఫిట్స్ అయితే బుక్ చేయాలి, ఎందుకంటే చాలా స్టీప్ అప్ మూవ్ రావటం చూసాం 108 నుంచి 128. లేదంటే సెకండ్ ఆప్షన్ మీకు 117 కింద ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ అని పెట్టుకోవాలి. కరెంట్లీ 128 ఉంది. సో ఈవెన్చువల్లీ ఒకవేళ ఈ ర్యాలీ సస్టైన్ అయ్యి ఇంకా ఫర్దర్ అప్ మూవ్ రైల్వే నేమ్స్ లో వచ్చింది అంటే కనుక ఐఆర్ఎఫ్సి ఎస్పెషలీ ఐ థింక్ స్వింగ్ హై 130 క్రాస్ అవుతే కనుక 147 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 18-20 రూపీస్ అప్ సైడ్ ఛాన్స్ ఉంది. సో ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ పెట్టుకుని 117 కింద పొజిషన్ రన్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ఫ్రెష్ ఎంట్రీ అయితే ఇట్స్ నాట్ వర్త్ అండి, రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదు. రైట్ సార్, అలాగే స్వర్ణలత గారు అడుగుతున్నారండి, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, వేదాంత, హట్కో ప్రెసెంట్ కరెంట్ లెవెల్లో కొనొచ్చా అని అడుగుతున్నారు. అదే విధంగా ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇండియా లిమిటెడ్ ని 289 దగ్గర కొన్నారంట అండి, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. రెండు చెప్తాను, మిగతా రెండు ఎదురుగా చెప్తారు. అంటే ఇన్ని కంపెనీలు ఒకే ఇన్వెస్టర్ చెప్పడం పెద్ద సబబు కాదు. బట్ స్టిల్ ప్రెస్టీజ్ అంటే మాత్రం లెక్క ప్రకారం కొనుక్కోవచ్చు. ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి రైజింగ్ మిడిల్ ఇన్కమ్ సేవింగ్ సర్ప్లస్ అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి జిఎస్టీలో కన్సెషన్స్ మూలంగా డబ్బులు మిగులుతాయి కాబట్టి వీళ్ళకి డిమాండ్ వస్తుంది.
డిమాండ్ వస్తుంది కాబట్టి ప్రెస్టీజ్ కన్స్ట్రక్షన్ గ్యారంటీగా కొనుక్కోవచ్చు. రెండవది ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ అన్నారు. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ అనేది ఒకప్పుడు డెఫినెట్ గా మంచి కంపెనీ అనండి. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటిది కొద్దిగా వాలటాలిటీ ఎక్కువైపోయింది ఆ కంపెనీలో అంతకు ముందులాగా కాకుండా. ఈ ఒక్క 1 year లో చూస్తే 650 హైకి వెళ్ళింది, మరి లోయెస్ట్ వచ్చేసి చూస్తేనేమో 230 పడిపోయింది. అంత వాలటాలిటీ ఉన్న భరించగలమా అంటే ఎవరైనా సరే చూడాల్సింది ఏంటంటే ఇది ఈ రోజున ఈ ధరలో సూటబుల్లా కాదా అనేది మొదటి ప్రశ్న. అయితే రెండవ ప్రశ్న, ఈ కంపెనీ యాజిటీజ్ గా నా పోర్ట్ఫోలియోలో ఉండతగిందా లేదా అని చూడాలి. ఖచ్చితంగా ఉండతగిన కంపెనీ. ఎందుకంటే సేల్స్ పెంచుకుంటూ, మార్జిన్లు పెంచుకుంటూ, ప్రాఫిట్ పెంచుకుంటూ అన్ని రకాల బెటర్ గా ఉంది. ఒకే ఒక్క చిన్న నెగటివ్ కానీ చిన్న రిమార్క్ ఏంటంటే 11.8% ఉన్న మార్జిన్ 2025 జూన్ లో సెప్టెంబర్కి వచ్చారు కొద్దిగా తగ్గి 11.44. అంతా పెరిగిన తర్వాత 1% మార్జిన్ నుంచి 11.8కి వచ్చినా కొద్దిగా తగ్గిన నా లెక్క ప్రకారం దట్ ఈస్ నాట్ ఈవెన్ టు బి కన్సిడర్డ్ వరీడ్. కాబట్టి ఖచ్చితంగా ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. కాకపోతే ఇప్పటి వరకు 650 మనసులో గుర్తుపెట్టుకుంటే కాదు, అది 460 రూపాయలు వస్తే మా లెక్క ప్రకారం అమ్మవలసిన కంపెనీ. సో 460 వచ్చే అమ్మేయడానికి రెడీగా ఉండి ఇప్పుడు 300 రూపాయలు అంటే అయినా కూడా ఇంకా దాదాపుగా 50% వరకు మార్జిన్ ఎక్కువ ఉంది. సో దిస్ ఇస్ డెఫినెట్లీ ఏ కంపెనీ విచ్ వన్ కెన్ కన్సిడర్. రైట్ సార్. అలాగే రాజేంద్ర గారు, వేదాంత అండ్ హట్కో గురించి మీరు చెప్తా అన్నారు. హట్కో ప్రాబ్లీ ఇంకా కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేస్తుందండి స్టాక్ లో. ఆఫ్ కోర్స్ అప్ అండ్ డౌన్ రేంజ్ అయితే మనకు రావటం చూస్తున్నాం. సో 204 నుంచి లాస్ట్ 6 సెషన్స్ లోనే 220 దాకా రావటం చూసాం. క్లోజ్ టు 10% వరకు కూడా అప్ మూవ్ ఉంది. బట్ స్టిల్ 223 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ దాని కింద ట్రేడ్ అవుతుంది. కాబట్టి ప్రాబ్లీ ఈ స్టాక్ ని ప్రాఫిట్ బుకింగ్ మోడ్ లోనే మనం ఉండాలి. అరౌండ్ 245-250 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. సిమిలర్లీ వేదాంత మనం చూస్తే కనుక లాస్ట్ 10 సెషన్స్ లో ప్రాబ్లీ స్టాక్ చూస్తే 502 నుంచి 600 రూపీస్ దాకా పెరగటం చూసాం. సో మోర్ దాన్ 20% పెరిగింది. అఫ్ కోర్స్ లైఫ్ టైమ్ హై ఏదైతే ఉందో ప్రీవియస్ అవుట్ టైమ్ హై పైన ట్రేడ్ అవుతుంది 526-530 ఏదైతే ఉందో. సో మనం చూస్తే కనుక చార్టికలీ లాట్ ఆఫ్ నేమ్స్ ఏవైతే ఇందాక ప్రసాద్ గారు చెప్పిన హిందుస్థాన్ జింక్ గానీ వేదాంత గానీ సిమిలర్ ప్రమోటర్ కి చెందిన గ్రూప్ కంపెనీస్. సో వీటన్నిటిలో కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ బయింగ్. సో మేబీ సమ్ ఇన్సైడ్ ఉండొచ్చు. అదర్వైజ్ ఫ్రెష్ ఎంట్రీ అయితే డెఫినెట్లీ నో అండి. ఈవెన్ వేదాంతలో కూడా మేబీ 530-540 వస్తేనే అక్కడ కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ లెట్ ఇట్ గో. ఇంకా కొద్ది పైకి వెళ్ళినా కూడా మేబీ సమ్ కరెక్షన్ ఎట్ సమ్ టైమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు సార్, విజయవాడ నుంచి సురేష్ గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. సురేష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. సార్ నాకు బోరాసిల్ రెన్యూబుల్ ఎనర్జీ ఉంది సార్ 645 లో టీఎస్పీ ప్రాజెక్ట్స్ ఈ ప్రైస్ లో కొనొచ్చా సార్? వాళ్ళ దగ్గర తీసుకోండి. స్టాక్ అర్థం కాలేదండి మనం. సురేష్ గారు మళ్ళీ ఒకసారి స్టాక్ నేమ్ చెప్పరా అండి? సార్ బోరాసిల్ రెన్యూబుల్ 645 లో ఉన్నాయి సార్. టీఎస్పీ ప్రాజెక్ట్స్ ఈ ప్రైస్ లో కొనొచ్చా? ఐ థింక్ ఐ టేక్ పిఎస్పి ఫస్ట్. ఇంకా అర్థం కాలేదు. సో స్టాక్ పిఎస్పి మనం చూస్తే కనుక ప్రాబ్లీ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. వెరీ వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ ఇది. సో పర్ డే మనకి గుడ్ డేస్ లో 1 lakh పర్ డే వాల్యూమ్ జరిగే కైండ్ ఆఫ్ స్టాక్. బట్ అదర్వైజ్ డెఫినెట్లీ అక్యుములేషన్ కి చాలా మంచి చార్ట్ లాగా మనకు కనిపిస్తుంది పిఎస్పి ప్రాజెక్ట్. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఒక న్యూ హై మంత్ ఆన్ మంత్ హిట్ అవటం చూస్తున్నాం మనం. సో 2022 నుంచి దీని డేటా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 400 రూపీస్ నుంచి క్లోజ్ టు అబౌట్ 1000 దాకా పెరిగి ఇప్పుడు కరెక్షన్ మోడ్ లో 870 దాకా రావటం చూసాం. సో డెఫినెట్లీ ఇట్స్ అక్యుములేషన్ స్టాక్. ప్రాబ్లీ ఒకటే ప్రైస్ లో కొనకుండా 875 నుంచి 780 వచ్చేసరికి పిఎస్పి ప్రాజెక్ట్ లో ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. సో ఈవెన్చువల్లీ ప్రీవియస్ హై ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ హై 1029 కూడా దాటి మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 year 1200 వరకు కూడా అప్ సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుందండి. రైట్ సార్. అలాగే ప్రసాద్ గారు, మరి బంగారం వెండి ధరలలో వచ్చిన అతిపెద్ద ర్యాలీని చూసి మామూలు ప్రజానికం కూడా అట్రాక్ట్ అవుతున్నారు. మరి ఆ ధోరణిని మీరు సమర్థిస్తారా లేక ఏదైనా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? జాగ్రత్త కాదండి, చాలా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందులో అందరికీ కనపడేది రోజు పేపర్లో హెడ్లైన్స్ ఎంత తాటికాయలు, మీ టీవీ ఛానల్లో కూడా వేస్తుంటారు బంగారం ఎంత పెరిగింది, వెండి ఎంత పెరిగిందని. రోడ్డు పోయే వాళ్ళందరూ కూడా న్యూస్ వినగానే ఏమంటే నేను కూడా కొనుక్కుంటే బాగుంటుందని ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ లాగా అందరూ వచ్చి కొంటున్నారు. ప్రతి సిల్వర్ మర్చెంట్ కూడా మాకు చెప్తున్నది ఏంటంటే అంతకుముందు ఎప్పుడు లేదు, సిల్వర్ బార్లు కట్టలు ఇంత తెగ కొనుక్కుంటున్నారండి, కొన్ని 100 kgs అమ్ముతున్నామని చెప్తున్నారు. దీని అంతటికే కారణం వేలం వెర్రి. ఆ వేలం వెర్రి కనుక తగ్గకపోతే ప్రమాదం ఎందుకుంటుందో చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. చైనాలో ఉన్న ఒక కంపెనీ ఒక ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ లాగా స్టార్ట్ చేసి అందులో వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం సిల్వరే కొంటారు. మా దగ్గర ఇంత సిల్వర్ ఉంది, మా యొక్క నెట్ అసెట్స్ వాల్యూ అంటే ఉన్నదానికి పెట్టి యూనిట్లు డివైడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత అని చెప్తా ఉంటారు.
కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే సిల్వర్ కొనాలి అనుకుంటే మనం ఏం చేస్తాం, మన బంగారం షాప్కి వెళ్ళిపోయి సిల్వర్ షాప్కి వెళ్ళి కొనుక్కోవాలంటే ఎంత రేటు ఉందో అంత ప్రకారం ఇస్తారు. కానీ వీళ్ళు ప్రజలు ఏం చేశారంటే అంత సమయం కూడా ఉండదేమో, దాటిపోతుందేమో అని ఆ ఈటీఎఫ్లు కొనడం మొదలు పెట్టారు. ఈ సంవత్సరంలోనే అంటే 2025లోనే ఒకప్పుడు కేవలం ఆ ప్రైస్ కిను సిల్వర్ లో ఉన్న స్టాక్ ప్రైస్ కి మార్కెట్ లో ఉన్న ఈటీఎఫ్ ప్రైస్ కి 7% గ్యాప్ ఉంటే ఇప్పుడైతే అమాంతంగా లాస్ట్ ఒక రోజు వదిలేస్తే అంతకుముందు 3 రోజులు 10% చొప్పున రోజు పెరుగుతూ వెళ్ళిపోయి వేలం వేరు ఎంతకన్నా ఏం కారణం లేదు పెరిగిపోయి ఆ రెండు మధ్యన గ్యాప్ 65. అంటే బంగారం బజార్లో కొనుక్కుంటే 60,000కు వస్తే సిల్వర్ కొనుక్కుంటే 60,000కు వస్తే వీళ్ళు ఏకంగా 96,000 పెట్టి ఎక్కువ కొనడానికి రెడీ అయిపోతున్నారు. ఇది అదే వాల్యూ ఆఫ్ క్వాంటిటీ రావడానికి ఈ వేలం వేరు ఆగటానికి తప్పదు అనుకుని చైనాలో కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టి ఇవన్నీ అనౌన్స్ చేయడంతో ఒకే రోజు 10% పడిపోయింది. నిన్నటికి ఇవాళకి మనం నిద్రపోయి లెగిసా తప్పితే ఏమీ తేడా లేదు సిల్వర్ లో కానీ ప్రపంచంలో కానీ. కానీ సిల్వర్ రేట్ ఒకే రోజు 10% పడిపోయింది. ఇంకా పడిపోయే ఛాన్స్ ఉంటాయి, పడిపోతే మొత్తం విరిగిపోవడం కూడా ఖాయంగా ఉంటుంది. అందువల్ల దయచేసి మీరు ఎవరైనా సిల్వర్ కొనాలంటే, ఏ వస్తువైనా కొనాలి అంటే దాని మీద కొద్దిగా గొప్ప పాస్ట్ హిస్టరీ చదివి ఉండాలి, ఫ్యూచర్ మీద నమ్మకం ఉండాలి. అంతేగాని పాస్ట్ హిస్టరీ ఏమో చెప్పిన వాడి మాట, ఫ్యూచర్ మీద ఏమో ఆశ, ఈ రెండూ కలిస్తే డిజాస్టర్లు దాదాపుగా ఖాయం. అందువల్ల దయచేసి ఇన్వెస్ట్మెంట్ లాగా కొనుక్కోకండి. మీకు అవసరమైతే బంగారం కొనుక్కోండి, అవసరమైతే సిల్వర్ కొనుక్కోండి. అంటే ఇంట్లో పెట్టుబడికి అవసరం కావాలంటే, ఆ ఆడపిల్లకు పెట్టుకోవాలంటే. అంతేగాని ఇన్వెస్ట్మెంట్ లాగా మాత్రం దయచేసి బంగారం సిల్వర్ లో మాత్రం ఇప్పుడు ఈ ధరల్లో వెళ్ళటం అనేది చాలా ప్రమాదకరితం అని నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, అలాగే థ్యాంక్ యూ రాజేంద్ర గారు ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.